అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఎలా ప్రజా ఉద్యమం ద్వారా తిరిగి మళ్ళా రామారావు గారు ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా యువతరం తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సింది, దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది వాళ్ళు. దేశ రాజకీయాలు మలుపు తిప్పిన సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో, త్రిపుర గవర్నర్ గారితో, అలాగే మన స్పీకర్ గారితో, అలాగే మన వెంకటనారాయణ గారితో, ఇంకా అనేక మందితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకంలో రాసిన కొన్ని విషయాలతో నాకు ప్రత్యక్షంగా సంబంధం ఉంది. అందువల్ల నేను ఎక్కువగా మాట్లాడను. రామారావు గారిని అన్యాయంగా దించేసినప్పుడు అది ఆయన తెలుగుదేశం, మేము తెలుగుదేశం కాదు. అయినప్పటికీ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారంటే వాళ్ళ అల్లుడు ప్లస్ వాళ్ళ పార్టీ. సహజంగా వాళ్ళు రామారావు గారికి సపోర్ట్ చేయడంలో చేయాల్సిన కర్తవ్యం వాళ్ళ పైన ఉంది. కానీ నేను, జయపాల్రెడ్డి గారు, చన్నమనేని రాజేశ్వరరావు గారు, మా పార్టీలన్నీ, పి రామచంద్రారెడ్డి గారు, సుందరయ్య గారు, ఇలా అన్ని పార్టీల వాళ్ళందరం, ఓంకార్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఎందుకు ఎన్టీ రామారావుని సపోర్ట్ చేశాం అని అంటే, ఆయన ప్రజాస్వామ్యయుద్ధంగా ఎన్నికైన పాపులర్ చీఫ్ మినిస్టర్. అలాంటి వ్యక్తి అమెరికాలో గుండె బాగలేక ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటే దుర్మార్గంగా పదవీ కాంక్షతో ఢిల్లీ పెద్దల యొక్క ప్రోద్బలంతో రామ్లాల్ లాంటి యొక్క ఆ రోజు ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడే రామ్లాల్ గవర్నర్తో చేతులు కలిపి మరి నాదండ్ల భాస్కర్ రావు మిగతా వాళ్ళు చేసినట్టు ఆ దుర్మార్గం ఏతుందో దాన్ని ప్రజలు నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ రోజు జరిగింది అన్యాయం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ కాకపోయినా మేమందరం కూడా ఎందుకు సపోర్ట్ చేశామంటే రామారావు గారికి ప్రజలు ఆయన ఎన్నుకున్నారు, ఆయనకు అన్యాయం జరిగింది. అందుకని రామారావు గారి అండన ఉండడం జరిగింది. చరిత్ర అంతా చెప్పారు. వారు ఇక్కడ జరిగింది, రామ్లాల్ వ్యవహరించిన తీరు, మాకు రాజ్భవన్లో అవకాశం ఇవ్వకపోవడం, ఆ తర్వాత అరెస్ట్ చేయడం, ఊరంతా తిప్పడం, అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కిచ్చారు. ఒక్క మాట చెప్తాను, వ్యాన్ ఎక్కిన తర్వాత అందరం దాంట్లో కూర్చున్న రామారావు గారు, ఉపేంద్ర గారు, చంద్రబాబు, నేను అందరం. డ్రైవర్ అడుగుతున్నాడు, సార్ ఎక్కడికి పోవాలని. ఇది చూస్తే ఎవరు పోలీసు వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడికి పోవాలంటే నేను చెప్పాను, వాడికి ఎక్కడికి పోయేది ఏముంది, మొత్తం నగరం అంతా తిప్పబోయా అని చెప్పానని. అంతకుముందు దాకా రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. గంట కిందట ఈ వ్యాన్లో కూర్చొని చేతికర్ర గడ్డం కింద పెట్టుకొని కూర్చోన్నాడు తిరిగిపోతుంటే. అందరికీ అప్పుడు టీవీలు లేవు, ఇంత ప్రచారం లేదు. వెంటనే అందరికీ ఆశ్చర్యం కలిగింది, ఓహో ఈయన్ని అరెస్ట్ చేశారా అనే విషయం జనానికి తెలిసేటికి అవకాశం కలిగింది. ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా కూనీ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని రక్షించుకోవడానికి ఒక గొప్ప ఉద్యమం, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం. చరిత్ర పుస్తకాల్లోనే కాదు, రాజనీతి శాస్త్రంలో కూడా చేర్చాల్సిన అంశం ఇది. సమాజంపై సానుకూల ప్రభావం చూపించేవారు కొందరు ఉంటారు. అటువంటి గొప్ప నేతల్లో శ్రీ ఎన్టీ రామారావు గారు ఒకరు. చలనచిత్ర రంగంలో కోట్లాది మంది అభిమానులను ఆయన సంపాదించారు. ఒకవైపు పురాణ పాత్రల ద్వారా, అలాగే సమాజంలో ఆధ్యాత్మిక భావనను పెంచుతూ, మరొక వైపు సాంఘిక చిత్రాల ద్వారా సమాజంలో ఉన్న జాడ్యాలపై ప్రజలను వివేకవంతులు చేశాడు. ఆయన రాజకీయాల్లో ఆయన కోట్ల మంది గుండెల్లో నిలిచిపోయారు. ఆయన రాజకీయ ప్రవేశం ఎందరో జీవితాలని మంచి మార్పు తీసుకొచ్చింది, నాణ్యమైన జీవితాన్ని చూపించింది. ఆయన నటుడు, ఆ నటుడు యొక్క మిగతా వివిధ పార్శ్వాలు అవన్నీ నేను ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి మనం మాట్లాడున్నాం, మళ్ళా దాని గురించి చెప్పను. కానీ ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన కాలం ప్రత్యేకమైంది. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ నిరంకుశత్వంగా పరిపాలన సాగిస్తూ ఉంది. ఆ సమయంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని రామారావు గారు తెలుగు ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావడం అవుతుందో అది చరిత్రాత్మకమైన ఘట్టం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఆయన పాలన అనేక మార్పులు తీసుకొచ్చాడు. అవన్నీ కూడా నేను పెద్ద వివరంగా చెప్పదలుచుకోలేదు. సంస్కరణలు తీసుకొచ్చాడు. అప్పుడే ₹2 కిలో బియ్యం పెట్టాడు. ఇప్పుడు మోడీ గారు కూడా దాన్ని ఇవాళ కొనసాగిస్తున్నారు. మహిళలకు
ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు. ఇది సమాజానికి చాలా అవసరం. దేశం అంతా కూడా దాన్ని చక్కగా అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మండల వ్యవస్థ పరిపాలన వికేంద్రీకరణ చేసి, అంతా కేంద్రం కాకుండా వికేంద్రీకరణ చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానించి తాలూకా ఆఫీస్ కానించి మండల వ్యవస్థ ద్వారా తీసుకొచ్చి వికేంద్రీకరణ పలికాడు. అలాగే వెనుకబడిన వర్గాలకు అందరూ మాట్లాడేవాళ్ళే కానీ చేసి చూపించిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వెనుకబడిన వర్గాలకు జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా వచ్చేటికి అవకాశం రామారావు గారి వల్ల లభించింది. ఆయన ఈ జరిగిన అలాంటి మంచి వ్యక్తికి జరిగినట్టు యొక్క ఈ అన్యాయాన్ని తిరిగి మళ్ళా న్యాయం జరిగేట్టుగా చూడడంలో ప్రజల పాత్ర చాలా ముఖ్యమైనది. అశేషమైన ప్రజలు ఒకవైపు రామారావు గారి మీద అభిమానం అయితే, మరొక వైపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో లక్షల మంది వీధుల్లోకి వచ్చారు. ఆయన ఇక్కడి నుంచి మొదలుపెట్టి విజయవాడ నుంచి మొదలుపెట్టి అనంతపురం దాకా పర్యటన చేస్తే మేమందరం ఆయనతో ఉన్నాం. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా జనం అసలు ఆకాశం ఈనిందా అన్నట్టుగా అలా జనం అంతా వచ్చారు. ఆయన జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా అందరూ నినదించారు. అందరూ ఆయన వెనక నిలబడ్డారు. ఆ తర్వాత ఇందాక విషయాలు చెప్పారు కదా మీకు, ఢిల్లీ తీసుకెళ్ళడం, ఎమ్మెల్యేలని కర్ణాటకలో క్యాంప్ పెట్టడం, తిరిగి మళ్ళా వచ్చి మెజార్టీ చూపించడం. మెజార్టీ చూపించేటప్పుడు కూడా దుర్మార్గం చూపించారు. అసెంబ్లీ సరిగ్గా జరగనివ్వలేదు, గొడవ చేశారు. నా ముందు కూర్చో ఒక ఆమె గాజులు పగలగొట్టుకుంది నన్ను రెచ్చగొట్టాలని. మేము ముందు రోజే మీటింగ్ పెట్టి అన్నగారు చెప్పారు అందరికీ, రేపు గొడవ జరుగుతుంది, ఎవరు మాట్లాడకూడదు, దయచేసి వెంకయ్యనాయుడు గారు జైపాల్ రెడ్డి గారు ఉంటారు, వాళ్ళు ఎవరు ఉంటే అవసరమైతే మాట్లాడతారని. ఒక ఆమె నా ముందుకు వచ్చి గాజులు పగలగొట్టుకొని అధ్యక్ష నన్ను అవమానపరుస్తున్నాడు ఈయన అన్నాడు. ఆయన అధ్యక్షుడు ఏంటి చూశాడు, చూస్తే ఈయన నన్ను ద్రౌపది అంటున్నాడు ఆయన. అంటే నేను లేచి చెప్పాను, ద్రౌపది మహాపతివ్రత, ఆమె పేరు ఎందుకు వాడతారని నేను వాడానని చెప్పి. వాడనండి, అలాంటి పనులు చేయను, ఎవరిని అవహేళన చేయడం అవమానం చేయడం నాకు ఇష్టం లేదని. అసెంబ్లీలో మెజార్టీ ఉందని తెలిసి కూడా ఆఖరి వరకు అధికారాన్ని పట్టుకొని వేలాడేట్టుగా చేశారు. తర్వాత చెప్తున్నారు వాళ్ళు మేము మెజార్టీ ఉందని. మెజార్టీ రుజువైన తర్వాత కూడా వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా అది ఎక్కడ రుజువు అవుతుందని అసెంబ్లీని సరిగా జరగనివ్వకుండా అనేక రకాల దుర్మార్గాలు ఆ రోజు చేయడం కూడా జరిగింది. ఈ శాసనసభ్యులు స్టూడియోలో ఉన్నప్పుడు తీసుకెళ్దామని ప్రయత్నం చేశారు. ఈ ఇందర్సేన్ రెడ్డి గారిని అప్పుడు ఆ స్టూడియో బయట కాపలాకి మనుషులందరూ తీసుకొచ్చి పెట్టి పని ఇందర్సేన్ రెడ్డి గారికి పెట్టాము. అప్పుడు లోపల ఉండి వ్యూహ రచన మిగతా విషయాలు నేను చూస్తుంటే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మిగతా వసతి పద్ధతి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చూశారు. అలా వాళ్ళని కాపాడుకొని ఇక్కడి నుంచి ఢిల్లీ తీసుకెళ్తుంటే దారి పొడవునా రైల్వే స్టేషన్ పైన దాడి చేయించారు. తిరిగి మళ్ళీ అక్కడ దాని ఆఖరికి ఢిల్లీకి పోతే మేము ఆలస్యంగా వచ్చామని చెప్పి జైల్ సింగ్ గారిని ఢిల్లీ నుంచి నార్త్ ఈస్ట్కి వెళ్ళి పొమ్మని చెప్పింది ఇందిరాగాంధీ. మీరు అపాయింట్మెంటు లేట్ అయిపోయింది అందుకని ఇవ్వద్దని. ఆయన జైల్ సింగ్ గారికి వాజ్పేయి గారు, ఈయన రామారావు గారు అంటే అభిమానం, ఆయన స్వామీజీ అంటుండేవాడు రామారావు గారిని చూసి. అటు రెండోది వాజ్పేయి గారు అద్వానీ గారు మాట్లాడారు, మీరు మాట ఇచ్చారు లేట్ అయినా కూడా ఉండి వాళ్ళ సంఖ్య ఉందో లేదో చూడండి అని. మేమందరం ఎమ్మెల్యేలు అక్కడికి వెళితే ఇంకా విచిత్రం, ఎమ్మెల్యేలు అందరం వెళ్ళి ఆయన కలిసాము, ఆయన చూశాడు, టీ తాగండి అన్నాడు గౌరవంగా. పాపం రాష్ట్రపతి గారు టీ తాగుతుంటే నాకు ఒక ఏడీసీ వచ్చి చెప్పాడు, సార్ నాయుడు గారు పక్కకు రండి అన్నాడు. ఏమన్నాను, అప్పుడు ఇవన్నీ లేవు టీవీలు ఇవన్నీ, టెలిప్రింటర్ ఉంది అక్కడికి వచ్చి చూడండి అన్నాడు. చూస్తే ఢిల్లీలో ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, వాళ్ళలో కొంతమంది ఎమ్మెల్యేలు హైదరాబాదులో రాజ్భవన్ ముందు పెరేడ్ చేశారని. నేను ఇక్కడున్న మనుషుడు అక్కడిట పెరేడ్ చేస్తారని ఆశ్చర్యం కలిగింది. వెంటనే నేను రామోజీరావు గారికి ఫోన్ చేసి, సార్ ఆ ఎమ్మెల్యేలు ఎవరో వాళ్ళ పేరు కాస్త దయచేసి పంపించండి అని పేరు ఆయన కొద్దిసేపటికి పంపించాడు. పంపించిన తర్వాత రఘురాయ్ అని ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు ఇండియా టుడేలో, ఆ రఘురాయ్ గారిని అద్వానీ గారి ద్వారా పిలిపించి రామారావు గారిని బయట ఈ ఎమ్మెల్యేలందరినీ ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో ఆ ఎమ్మెల్యేలని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ బయట రామారావు గారి మధ్యలో కూర్చొని వాళ్ళు ఆ పక్క ఈ పక్క నిలబడి ఆ ఫోటో తీయించాం. ఫోటో అప్పుడు పంపించడానికి కూడా ఇదిలే ఫ్యాక్స్ లేదు. అప్పుడు సాయంత్రం మన సాయికృష్ణ రామారావు గారి కుమారుడు ద్వారా మరి డాక్టర్ శ్రీనివాస్ గారు ఎవరిని పట్టుకొని టికెట్ సంపాదించి
ఆయన ద్వారా పంపిస్తే మేము రామోజీరావు గారికి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్కి ఫోన్ చేసి పేపర్ కాస్త ఆపండి, ఇప్పుడైతే బాగా ఫాస్ట్ అయిపోయింది, అప్పుడు పేపర్ 10 గంటలకు అయిపోయేది, పేపర్ ఆపండి ఈ ఫోటో వస్తుందని. వచ్చిందాక వాళ్ళు ఆపారు, ఫోటో వేశారు. అసలు ఢిల్లీలో, నకిలీ హైదరాబాదులో అని మరుసటి రోజు పతాక శీర్షికలో వచ్చింది. దాంతో అతను కుట్ర ఇదైపోయింది. అంత దుర్మార్గం అనమాట. ఎక్కడ మనుషులు ఉండి చూపిస్తుంటే కూడా తను ఇక్కడ ఉంటే ఎవరు నిజమో ఎవరు కాదని అడి తెలుస్తుంది, ఆ ఫోటో రాబట్టి సరిపోయింది. కానీ ఆ విధంగా అనేక రకాలుగా ప్రజాస్వామ్యాన్ని వంచే ప్రయత్నం చేశారు.